నెల్లూరు జిల్లా తోటపల్లిగూడూరు మండలం విలుకారపల్లి గ్రామంలో నేడు పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పాల్గొన్నారు. గ్రామంలో ఆయన తిరుగుతూ సమస్యలు ఏమైనా ఉంటే తెలుపమన్నారు. తూచా తప్పకుండా ప్రతి నెల 1వ తేదీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పింఛన్లు పంపిణీ చేయడం ఎంతో గొప్ప విషయమన్నారు. తెలుగుదేశం పార్టీ అని పింఛన్ను మొదలుపెట్టింది తెలుగుదేశం పార్టీ, సంక్షేమం మారు పేరు తెలుగుదేశం పార్టీ అని అన్నారు. వైసీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి ఎక్కడికి వెళ్లిపోయాడో తెలియటం లేదని పారిపోవడం జరిగిందన్నారు. కరుడు కట్టిన దొంగల కంటే గజ దొంగ కాకాని గోవర్ధన్ రెడ్డి అని ఎద్దేవా చేశారు. ముందేమో తొరలు కొడతాడు, తీరా ఆ సమయానికి మాత్రం పారిపోతున్నారన్నారు. అటువంటి నాయకుడు పెట్టుకుని వైసీపీ నాయకులు గ్రామాలలో తెలుసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు భూమి సురేంద్ర తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో మన మండల నాయకులందరితో కలిసి పాల్గొనడం జరిగింది. ప్రతి నెల 1వ తేదీ ముఖ్యమంత్రి గారే ప్రతి ఒక్క నియోజకవర్గం ఏదో ఒక నియోజకవర్గం సెలెక్ట్ చేసుకొని పంపిణీ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్నారు. ప్రతి ఒక్క ఎమ్మెల్యే 1వ తేదీ పెన్షన్ పంపిణీ అనేది జరగాలి, వాళ్ళ చేతుల మీద జరగాలని చెప్పి మా పార్టీలో ఇన్స్ట్రక్షన్స్. అసలు పెన్షన్ అనేది మొదలుపెట్టిందే తెలుగుదేశం పార్టీ. ఎన్టీఆర్ గారు 30 రూపాయలతో మొదలుపెట్టారు. సంక్షేమం అనేది చెప్పుకోవాలంటే అది తెలుగుదేశం పార్టీతోనే స్టార్ట్ అయింది. మొన్న ఏదో జగన్మోహన్ రెడ్డి 3000 ఇస్తాను అని చెప్పి మభ్యపెట్టి 2250 ప్రతి సంవత్సరం 250 యాడ్ చేసుకుంటూ పోయి మభ్యపెట్టాడు. మాసారి మాత్రం ఒకటేసారి 1000 రూపాయలు. అదేంది మా ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కాదు, ఆయన హామీ ఇచ్చిన రోజు నుంచి ఆ 3 నెలలు కలిపి మొదటి నెల పెన్షన్లు ఇవ్వడం, ఈ రోజు వరకు కూడా క్రమం తప్పకుండా 1వ తేదీ ఆ పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఏదైనా ఆ రోజు ఏదైనా హాలిడే, ఏదైనా బ్యాంక్ హాలిడే ఉంటే ముందు రోజే ఇచ్చే పని చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. మేమేమో ఒక పక్కన అభివృద్ధి సంక్షేమం బ్రహ్మాండంగా రెండు బ్యాలెన్స్డ్గా చేసుకుంటూ పోతూ ఉంటే ఈ వైసీపీ అధ్యక్షుడు, నెల్లూరు జిల్లా అధ్యక్షుడేమో పారిపోయాడు, ఏడకు పోయాడు తెలియదు. అందరూ ఎతుకుతున్నారు, వాంటెడ్ లిస్ట్ పెట్టుకొని కాకాని గోవర్ధన్ రెడ్డి ఎక్కడున్నాడని ఎతుకుతున్నారు. పోలీసులు మామూలుగా ఎంత కరుడు కట్టిన దొంగలనన్నా పట్టుకొని రాగలడు, కానీ ఈ కాకాని గోవర్ధన్ రెడ్డిని మాత్రం తీసుకురాలేకపోతున్నారు. అంటే వాళ్ళకంటే గజ దొంగ కాకాని గోవర్ధన్ రెడ్డి. ఆయన ఇక్కడున్నప్పుడేమో తొడలు కొడతాడు, అందరికీ ఛాలెంజ్లు చేస్తాడు, కానీ తీరా అవసరమైనప్పుడు నిలబడాల్సిన టైంలో పారిపోతాడు. అటువంటి నాయకుడిని పెట్టుకొని ఈ వైసీపీ నాయకులు ఊర్లలో ఏం రాజకీయం చేస్తారో వాళ్ళే చూసుకోవాలి. ఇంకా ఏదన్నా వైసీపీ ప్రభుత్వం ఏదైనా క్లాసులు తీసుకోవాలి అంటే ఎలా పారిపోవాలి, ఎలా పోలీసులకి దొరకకూడదు, ఎలాగా జనాలని ఏపుకొని తినాలి, ఇటువంటి వాటి మీద కాకాని గోవర్ధన్ రెడ్డి వైసీపీ నాయకులకి క్లాసులు పీకొచ్చు. అందుకని ఎప్పుడు ఎక్కడన్నా కనిపిస్తే ప్రజలకు కూడా ఈ కాకాని గోవర్ధన్ రెడ్డి ఎక్కడైనా కనిపిస్తే పోలీసులకి ఇన్ఫార్మ్ చేయమని చెప్పి నేను కూడా మనవి చేసుకుంటాను. థ్యాంక్ యూ.